గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వారికి, మిగిలిన 12 రాశులలో జన్మించిన వారికి ఎంత శాతం వివాహ పొంతన అనేది అనుకూలంగా ఉంటుంది, మకర రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, అలాగే వరస్ట్ మ్యాచ్ ఎవరో చాలా క్లియర్గా వివరిస్తానండి. ఒక్కొక్క రాశిలో జన్మించిన వారికి వీరికి 100% ఎంత శాతం పొంతన అనుకూలంగా ఉంటుంది, ఎవరిని చేసుకోవచ్చు ఎవరిని చేసుకోకూడదు, వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయో క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా మకర రాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే, అనగా వారి జీవిత భాగస్వామితో కానీ చుట్టుపక్కల వారితో కానీ వీరి ప్రవర్తన అనేది ఎలా ఉంటుందంటే, ఈ రాశిలో జన్మించిన వారు నిజానికి ఎంతో నిశ్చలమైన వ్యక్తులండి. అంటే లక్ష్యాన్ని సాధించటం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. కేవలం లక్ష్యమనే కాదు, పని విషయంలో మాత్రమే కాదండి. మనసులో ఏమైనా అనుకున్నట్లయితే దానిని సాధించేంత వరకు ఎంతమందినైనా ఎదిరిస్తారు, ఎంత దూరమైనా సరే వెళ్తారు. అంటే తెగింపు స్వభావం అన్నమాట వీరిది. అంతేకాకుండా వీరు చేసే పనులు కూడా ఎంతో అసాధారణమైనవి, ఆచరణాత్మకమైనవి, స్వీయ నియంత్రణను కలిగి ఉంటారు. అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా, సెల్ఫ్ కంట్రోల్ని కలిగి ఉంటారు. జీవితంలో కష్టతరమైన పనులను కూడా ఎంతో ఇష్టపడి చేసే మనస్తత్వం మకర రాశి వారికి ఉంటుందండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయటంలో ముందుంటారు. ఎవరైనా మకర రాశి వారి ముందుకు వచ్చి సవాల్ చేశారనుకోండి, నువ్వు ఇది చేయలేవు అని చేసి చూపిస్తారనమాట. అయితే ప్రూవ్ చేసుకునేటువంటి మనస్తత్వం ఉంటుందండి. దానివల్ల కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడక తప్పదు. ఎవరైనా ఏమైనా అంటే పక్కన వాళ్ళు అలాగే అనుకుంటారులే అని వదిలేయకుండా వారిని వారు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల్లో అది బాగానే ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో బెడిసి కొడుతుంది. ఈ రాశి వారికి చాలా భావోద్వేగాలు ఉంటాయండి. అంటే భావోద్వేగ స్వభావం అని చెప్పవచ్చు. రొమాంటిక్గా కూడా ఉంటారు. అందుకే అలాంటి లక్షణాలు ఉండే భాగస్వామినే కోరుకుంటారు. మకర రాశి వారికి పిరికివారంటే నచ్చదండి. ఈ మకర రాశిలో చెందినవారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఆశావాదులుగాను, ఆచరణశీలిగాను, దృఢ నిశ్చయంతో ఉంటారండి. ప్రతి మార్గంలోనూ విజయం సాధించే వారిలాగా ఉంటారు. అయితే మకర రాశి వారికి పని విషయంలో ఉన్నంత ఓర్పు, సహనం అనేది పర్సనల్ లైఫ్లో ఉండదండి. అంటే వారి జీవిత భాగస్వామితో ప్రవర్తించేటప్పుడు కానీ, కుటుంబ సభ్యులతో ప్రవర్తించేటప్పుడు కానీ, వారితో మాట్లాడేటప్పుడు కానీ అంత ఓర్పు ఉండదు వీరికి. కానీ పని విషయంలో మాత్రం ఓర్పు ఉంటుంది. కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. అయితే చూస్తానికి చాలా మెత్తగా కనిపిస్తారండి మకర రాశి వారు. కానీ ఎవరికీ తెలియనంత కోపం ఉంటుంది మనసులో. ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు. భవిష్యత్ ప్రణాళికల విషయంలో కూడా దూరదృష్టితో ఉంటారండి. కేవలం ఇప్పుడు జీవితం బాగానే సాగుతుందిగా, భవిష్యత్తు గురించి తర్వాత చూసుకుందాంలే అనేటువంటి మనస్తత్వం మాత్రం మకర రాశి వారిది కాదండి. భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి మాత్రమే నిర్ణయాలను తీసుకుంటారు. కష్టించి పనిచేయటం, క్రమశిక్షణ, ఈ రెండూ కూడా మకర రాశి వారికి అతికినట్లుగా సరిపోతాయి. వీరు మాత్రమే కాదండి, కేవలం వారు క్రమశిక్షణగా ఉండటమే కాకుండా కుటుంబ సభ్యులు కూడా అలానే ఉండాలి అని కోరుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులకు రిస్ట్రిక్షన్స్ కూడా పెడతారండి. అయితే ఈ రాశిలో జన్మించిన వారి ప్రధాన బలహీనత ఏంటంటే నిరాశావాదం. అంటే వీరు ఎంత తెలివైన వారైనప్పటికీ కూడా, ధైర్య సాహసాలు ఉన్నప్పటికీ కూడా ఆలోచనలో నిరాశ తొంగి చూస్తూ ఉంటుంది. అలాగే చాలా మొండి స్వభావాలండి. ఏదైనా ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా సరే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మార్చుకునే స్వభావం వీరికి ఉండదు. వీరి మనసు అనేది క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. చంచల స్వభావం కలవారు అని చెప్పవచ్చు.
అలాగే ఎవ్వరినీ కూడా అంత త్వరగా నమ్మే మనుషులు కాదు. పైకి నమ్మినట్లుగా ప్రవర్తిస్తారేమో కానీ అస్సలు నమ్మరండి. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరచిత్తులుగా మారటం మాత్రం తప్పదు. ఇటువంటి మంచి లక్షణాలు ఉన్న మకర రాశి వారికి మన జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న 12 రాశులలో జన్మించిన వారికి వీరికి కంపాటబిలిటీ ఎలా ఉంటుందంటే, మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారి మనస్తత్వము మకర రాశి వారి మనస్తత్వము పెద్దగా కలవదండి. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పొంతన అనేది 100% కేవలం 47% మాత్రమే అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి వీరిద్దరిది యావరేజ్ కంపాటబిలిటీగా చెప్పవచ్చు. అయితే వీరిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అంటే మేషరాశి వారికి మకర రాశి వారికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇద్దరిది కోపం ఎక్కువే. అయితే మేషరాశి వారు కొన్నిసార్లు వెనక తగ్గుతారేమో కానీ మకర రాశి వారు మాత్రం తగ్గరండి. ఇద్దరికీ నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. కుజుడుచే పాలించబడే మేషరాశి వారికి కూడా కోపం అధికంగా ఉంటుంది. వీరిద్దరి మనస్తత్వాలు అనేవి 47% మాత్రమే అనుకూలంగా ఉంటాయండి. తదుపరి రాశి వృషభ రాశి. అసలు మకర రాశిలో జన్మించిన వారికి 12 రాశులలో బెస్ట్ మ్యాచ్ ఏదైనా ఉందా అంటే వృషభ రాశి వారు అని చెప్పవచ్చండి. వీరి మనస్తత్వము వారి మనస్తత్వము చాలా బాగా కలుస్తాయి. 100%కి 98% అనుకూలం అని చెప్పవచ్చు. నిజానికి మకర రాశి వారికి కూడా కాస్త ఓర్పు ఎక్కువగానే ఉంటుంది. అది కేవలం పని విషయంలో మాత్రమే పరిమితం అవుతుంది. పర్సనల్ లైఫ్లో పెద్దగా ఓర్పు సహనం అనేది ఉండవు. అయితే వృషభ రాశి వారికి పనితో పాటుగా పర్సనల్ లైఫ్లో కూడా ఓర్పు ఎక్కువగా ఉంటుందండి. ఒకవేళ కోపంలో మకర రాశి వారు ఏదైనా మాట అన్నా సరే వృషభ రాశిలో జన్మించిన వారు సర్దుకుపోయే స్వభావం కలవారు. కాబట్టి వీరిద్దరికీ బాగా సెట్ అవుతుందండి. వృషభ రాశి మకర రాశి బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. 98% అనుకూలంగా ఉంటుంది. అయితే ఇద్దరూ కూడా వర్కాలిక్ పర్సన్సేనండి. వృషభ రాశి వారికి కూడా ఏదైనా పని ఉంటే నిద్ర పట్టదు. మకర రాశిలో జన్మించిన వారి స్వభావం కూడా అలానే ఉంటుంది. అయితే వీరిద్దరిని పోల్చినట్లయితే మకర రాశి వారికి కాస్త తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశిలో జన్మించిన వారి మనస్తత్వము అంటే వివాహ పొంతన మకర రాశిలో జన్మించిన వారి మనస్తత్వం ఇంచుమించు కలుస్తాయండి. 100%కి 68% అనుకూలం అని చెప్పవచ్చు. అయితే ఈ మిథున రాశి వారు ఏంటంటే ఎక్కువగా మాట్లాడే స్వభావం కలవారు. అంటే కొత్త వారితో పరిచయం లేని వారితో పెద్దగా మాట్లాడకపోయినప్పటికీ కూడా పరిచయం ఉన్న వారితో చాలా బాగా మాట్లాడతారు. మిథున రాశి వారికి మకర రాశి వారికి ఇద్దరికీ కూడా వాక్చాతుర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి వీరిద్దరి మనస్తత్వాలు కూడా కలుస్తాయండి. 100%కి 68% అనుకూలం అని చెప్పవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో జన్మించిన వారి మనస్తత్వము మకర రాశిలో జన్మించిన వారి మనస్తత్వము 83% అనుకూలం అండి. వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవచ్చు. మ్యారేజ్ కంపాటబిలిటీ అనేది మ్యాచ్ అవుతుంది. అయితే కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. చూస్తానికి కాస్త కఠినంగా కనిపిస్తారేమో కానీ భావోద్వేగ స్వభావం అంటే వెంటనే ఏడ్చేసే స్వభావం కలవారు. ఎవరైనా ఒక్క మాట అన్నా సరే నొచ్చుకునే స్వభావం కలవారు. కానీ పైకి మాత్రం అలా కనిపించరు. మకర రాశి వారేమో పైకి చాలా మెత్తగా కనిపిస్తారు. కానీ తెలివితేటలు ఎక్కువ, కోపం ఎక్కువ, ఈగో కూడా ఎక్కువగా ఉంటుంది. వీరిద్దరికీ కర్కాటక రాశి వారికి మకర రాశి వారికి 100%కి 83% పొంతన అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి వీరిద్దరూ వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువ. అంటే మకర రాశి వారికి వీరికి తేడా ఏంటంటే మకర రాశి వారేమో నేనే ముందుండాలి అనుకోరు కానీ నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారేమో నేనే ముందుండాలి, అందరికంటే నేనే ముందుండాలి, నా తర్వాతే వేరే వారు ఉండాలి అనేటువంటి స్వభావం సింహరాశి వారిది. అటువంటి వీరి మనస్తత్వాలు అనేవి కలవండి. ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తాయి. సింహరాశి వారేమో మకర రాశి వారు నా మాట వినాలి అనుకుంటారు. మకర రాశి వారు వింటారు కానీ వారి మీద ఎవరైనా డామినేట్ చేస్తే సహించే మనస్తత్వం మాత్రం వారిది కాదు. కాబట్టి వీరిద్దరి మధ్య ఈగో క్లాషెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అభిప్రాయ భేదాలు రావటం వల్ల కొన్నిసార్లు విడిపోయే పరిస్థితులు కూడా ఉండవచ్చు. కాబట్టి మకర రాశి వారికి వరస్ట్ మ్యాచ్ అంటే ఈ సింహరాశి వారిని చెప్పవచ్చు.
సాధ్యమైనంత వరకు మకర రాశి వారు సింహరాశి వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఈగో ప్రాబ్లమ్స్ వల్లే ఎక్కువగా విడిపోయే పరిస్థితులు ఉంటాయి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశిలో జన్మించిన వారి మనస్తత్వము మకర రాశిలో జన్మించిన వారి మనస్తత్వం పెద్దగా కలవకపోయినప్పటికీ కూడా కన్యా రాశి వారు మకర రాశి వారి తెలివితేటలకు మంత్రముగ్ధులైపోతారండి. అంటే ఎక్కువగా కన్యా రాశి వారే మకర రాశి వారిని ఇష్టపడుతూ ఉంటారు. వారి తెలివితేటలన్నా, వారి మాటలన్నా, వారి వాక్ చాతుర్యం అన్నా సరే కన్యా రాశి వారికి బాగా ఇష్టం, ఎక్కువగా అట్రాక్ట్ అవుతారనమాట. కాబట్టి వీరిద్దరి వివాహ పొంతన అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 95% అనుకూలమని చెప్పవచ్చండి. కన్యా రాశి వారికి మకర రాశి వారికి వివాహం జరగవచ్చు. తదుపరి రాశి తులారాశి. వీరిద్దరి మధ్య తేడా ఏంటంటే తులారాశి వారు వారి పనులతో పాటుగా సమాజం గురించి కూడా పట్టించుకుంటారు. అంటే వారి స్నేహితుల పనుల గురించి, వారి స్నేహితులు ఏమైనా సమస్యల్లో చిక్కుకుంటే వాటి గురించి, అంటే వారి సొంత పనుల కంటే కూడా బంధువుల గురించి, స్నేహితుల గురించి ఎక్కువగా పట్టించుకునేటువంటి స్వభావం ఏమో తులారాశి వారికి ఉంటుంది. మకర రాశి వారు కూడా ఇతరులకు హెల్ప్ చేస్తారు, కానీ ముందు నా పని, ఆ తర్వాతే మిగిలిన పనులు అనుకుంటారు. అటువంటి మనస్తత్వం ఉన్న మకర రాశి వారికి తులారాశి వారికి పెద్దగా కలవదు, కానీ వివాహం అయితే అనుకూలమేనండి. 100%కి జ్యోతిష శాస్త్రం ప్రకారం 55% వివాహ పొంతన అనేది అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. తులారాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న క్లాషెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వీరిద్దరి మధ్య తేడా ఏంటంటే మకర రాశి వారికి ఏదైనా కోపం వచ్చిందనుకోండి, అప్పటికప్పుడే బయటపడిపోతారు. అంటే మనసులో దాచుకోకుండా అప్పటికప్పుడే బయటికి కక్కేస్తూ ఉంటారు. అప్పటికప్పుడే కోపాన్ని చూపిస్తూ ఉంటారు, ఆవేశాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ వృశ్చిక రాశి వారు అలా కాదండి. వారికి ఏదైనా విషయంలో కోపం వచ్చిందనుకోండి, ఉదాహరణకు మకర రాశి వారికి వృశ్చిక రాశి వారికి వివాహం అయిందనుకోండి, ఏదైనా సందర్భంలో వృశ్చిక రాశి వారు ఏదైనా తప్పు చేసినట్లయితే మకర రాశి వారు వేలెత్తి చూపించారనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఒక్క మాట కూడా మాట్లాడరు, నాది తప్పు అని కూడా చెప్పరు, లేదా తప్పు లేదు అని కూడా వాదించరు. మనసులో పెట్టుకుని భవిష్యత్తులో అదే తప్పు మకర రాశి వారు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు వృశ్చిక రాశి వారు 2 వేలెత్తి చూపిస్తారనమాట. అంటే మనసులో పెట్టుకుని భవిష్యత్తులో ప్రతీకారాన్ని తీర్చుకునే స్వభావం, కానీ భవిష్యత్తులో ఇంతకుముందు తిట్టిన తిట్టుకి కోపం తీర్చుకునేటువంటి స్వభావం ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. అంటే ఒక రకంగా వృశ్చిక రాశి వారు రహస్య స్వభావాలుగా చెప్పవచ్చండి. మనసులో ఎటువంటి ఎమోషన్స్ ఉన్నా సరే వెంటనే బయటపడరు. మకర రాశి వారికి వీరికి చాలా తేడా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరిద్దరి మనస్తత్వాలు అనేవి కలుస్తాయండి. 100%కి జ్యోతిష శాస్త్రం ప్రకారం 95% కలుస్తుంది అని చెప్పవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు మకర రాశి వారు వివాహం చేసుకోవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారు కూడా చాలా తెలివైన వారు. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది ధనస్సు రాశి వారు ఎగ్రీ అవ్వరు, కానీ అదృష్టవంతులండి వీరు. మనకి రాశి చక్రంలో 12 రాశులు ఉండగా 9వ నెంబర్ అనేది చాలా ప్రత్యేకమైనదండి. 12 రాశులలో ఈ ధనస్సు రాశి వారి 9వ రాశి. దానికి తోడు అధిపతి గురువు. కాబట్టి ధనస్సు రాశి వారికి కాస్త అదృష్టం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మిగిలిన రాశుల వారితో కంపేర్ చేసుకున్నట్లయితే. అయితే మకర రాశి వారికి కూడా దైవ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది అంగీకరించకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైనా మీరు పనులు చేసేటప్పుడు కానీ, లేదా మీకు ఎప్పుడైనా సమస్యలు ఎదురైనప్పుడు కనుక గమనించినట్లయితే మీ తెలివితేటలు తోడవుతాయి, దానితో పాటుగా దైవ బలం కూడా తోడవుతుందండి. దైవ బలం కూడా మిమ్మల్ని చాలాసార్లు రక్షిస్తుంది. ఈ ధనుసు రాశి వారి మనస్తత్వము మకర రాశి వారి మనస్తత్వం ఇద్దరి మనస్తత్వాలు కూడా బాగానే కలుస్తాయండి. ఎబో యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 60% అనుకూలం అని చెప్పవచ్చు. కాబట్టి వీరిద్దరూ వివాహం చేసుకోవచ్చండి. అయితే ఈ ధనుసు రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, ఇతరుల దగ్గర వీరికి ఎంత లీనియన్స్ ఉన్నప్పటికీ కూడా మకర రాశి వారి మాదిరిగా లిమిట్స్ అనేవి దాటరండి. అంటే వీరి ప్రాణ స్నేహితులైన సొంత బంధువులైనప్పటికీ కూడా ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉంటారు. ఒక గీత గీసుకుంటారు, ఆ గీతను దాటి వెళ్ళరు. మితిమీరి మాట్లాడరు, మితిమీరి ప్రవర్తించరు, మితిమీరి ఫ్రెండ్షిప్ చేయరు. అటువంటి మనస్తత్వం ధనుసు రాశి వారికి ఉంటుంది. సేమ్ అవే క్యారెక్టరిస్టిక్స్ ఇంచుమించుగా మకర రాశి వారికి కూడా ఉంటాయి.
వీరిద్దరి మ్యాచ్ అనేది బాగుంటుందండి. తదుపరి రాశి మకర రాశి. అంటే అమ్మాయి మకర రాశిలోనే జన్మించి అబ్బాయి కూడా మకర రాశిలోనే జన్మిస్తే వీరిద్దరి మనస్తత్వాలు అనేవి 75% అనుకూలంగా ఉంటాయండి. అయితే వివాహ పొందను చూసుకునేటప్పుడు కేవలం రాశిని బట్టే కాకుండా నక్షత్రాన్ని కూడా చూసుకోవాలండి. ఆ నక్షత్రం వేద నక్షత్రమా కాదా చూసుకుని, ఏక నక్షత్ర దోషం ఏమైనా వర్తిస్తుందో చూసుకుని ముందుకు వెళ్ళాలి. మకర రాశి వారు అయితే వివాహం చేసుకోవచ్చండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100%కి 75% అనుకూలం అని చెప్పవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి కూడా కాస్త దూకుడు స్వభావం అనేది ఉంటుందండి. నిజానికి అందరికీ హెల్ప్ చేసే మెంటాలిటీ కుంభరాశి వారికి అయినప్పటికీ కూడా హెల్ప్ చేసినా సరే ఎవరికైతే వీరు సహాయం చేస్తారో భవిష్యత్తులో వారి దగ్గర నుండే మాటలు పడతారు, వారి చేతే మాటలు పడతారు. అంటే మంచి చేస్తే చెడు ఎదురయ్యే సందర్భాలు వీరి జీవితంలో చాలా ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారి మనస్తత్వము మకర రాశి వారి మనస్తత్వం దాదాపు కలుస్తాయండి. 100%కి 68% అనుకూలంగా ఉంటుంది. ఈ మకర రాశి వారికి అధిపతి శని భగవానుడే, కుంభరాశి వారికి కూడా అధిపతి శని భగవానుడే. కాబట్టి 2 రాశులలో జన్మించిన వారికి ప్రతి ఒక్క విషయంలోనూ వారి జీవితంలో కష్టపడితే మాత్రమే లభిస్తుందండి. అంత బాగా అదృష్టం అనేది వీరికి కలిసి రాదు. వారు జీవితంలో సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా వారి కష్టార్జితం కానీ లేదా వారి పూర్వీకులు సంపాదించినది కానీ అవుతుంది. కుంభరాశి వారికి మకర రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 68% పొంతన అనేది అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవచ్చండి. తదుపరి రాశి మీనరాశి. జాతక చక్రంలో ఈ మీనరాశి అనేది 12వ రాశి అండి. దీనికి అధిపతి ఏమో గురువు. ఈ మీనరాశి వారి స్వభావం ఎలా ఉంటుందంటే భావోద్వేగ స్వభావం అండి. అంటే మనసులో బాధ వచ్చినా తట్టుకోలేరు, ఎక్కువగా హ్యాపీనెస్ వచ్చినా సరే తట్టుకోలేరు. అంటే వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటారనమాట. అటువంటి మనస్తత్వం మీనరాశి వారికి ఉంటుంది. దానితో పాటుగా కాస్త సున్నితమైన స్వభావం అండి వీరిది. జీవిత భాగస్వామి చిన్న మాట అన్నా సరే నొచ్చుకునే స్వభావం ఈ మీనరాశి వారిది. అయితే మకర రాశి వారేమో చాలా ధైర్యవంతులండి. అంటే దేనికైనా సరే తెగించేటువంటి మనస్తత్వం ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే నేను ఏదైనా చేయగలను అనుకుంటారు. అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మకర రాశి వారికి ఉంటుంది. అయితే మీనరాశి వారేమో మకర రాశి వారితో పోల్చినట్లయితే కాస్త పిరికివారండి. అంటే వెనకడుగు వేస్తారు, కొన్నిసార్లు తెగించలేకపోతారు. ఈ మీనరాశి వారికి మకర రాశి వారికి జ్యోతిష శాస్త్రం ప్రకారం 100%కి 88% అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 12 రాశులలో జన్మించిన వారిలో మకర రాశి వారికి బెస్ట్ మ్యాచ్ అంటే వృషభ రాశిలో జన్మించిన వారు అని చెప్పవచ్చు. 100%కి 98% అనుకూలంగా ఉంటుంది. వీరిద్దరూ కనుక వివాహం చేసుకున్నట్లయితే దాంపత్య జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. రెండవ బెస్ట్ మ్యాచ్ అంటే కన్యా రాశిలో జన్మించిన వారు, అలాగే వృశ్చిక రాశిలో జన్మించిన వారు. వీరికి మకర రాశిలో జన్మించిన వారికి 100%కి 95% అనుకూలత సూచిస్తుందండి. కాబట్టి కన్యా రాశి వారిని, వృశ్చిక రాశి వారిని, మకర రాశి వారికి రెండవ బెస్ట్ మ్యాచెస్ అని చెప్పవచ్చు. మూడవ బెస్ట్ మ్యాచ్ ఎవరంటే మీనరాశిలో జన్మించిన వారండి. వీరికి వారికి 100%కి 88% అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మూడవ బెస్ట్ మ్యాచ్ మీనరాశిలో జన్మించిన వారు. నాలుగవ బెస్ట్ మ్యాచ్ ఏమో కర్కాటక రాశిలో జన్మించిన వారు, 83% అనుకూలం అండి. ఐదవ బెస్ట్ మ్యాచ్ ఏమో మకర రాశిలో జన్మించిన వారు. అంటే అమ్మాయి మకర రాశి, అబ్బాయి కూడా మకర రాశి. మకర రాశి వారికి ఆరవ బెస్ట్ మ్యాచ్ ఏమో కుంభరాశిలో జన్మించిన వారు, అలాగే మిథున రాశిలో జన్మించిన వారు. 100%కి 68% అనుకూలం అండి. ఏడవ బెస్ట్ మ్యాచ్ ఏమో ధనస్సు రాశిలో జన్మించిన వారు, 60% అనుకూలం. ఎనిమిదవ బెస్ట్ మ్యాచ్ ఏమో తులారాశిలో జన్మించిన వారు, 55% అనుకూలం. ఎనిమిదవ బెస్ట్ మ్యాచ్ ఏమో మీనరాశిలో జన్మించిన వారు, 47% అనుకూలం. అయితే సాధ్యమైనంత వరకు మకర రాశి వారు మేషరాశిలో జన్మించిన వారిని, సింహరాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకపోవటమే మంచిది.
ఈ రెండింటిని వీరికి లీస్ట్ కంపాటబుల్ మ్యాచెస్గా చెప్పవచ్చు. అంటే వివాహ పొంతన అనేది తక్కువ అనుకూలిస్తుంది. కాబట్టి మకర రాశి వారు వీరిద్దరిని అవాయిడ్ చేయటం మంచిది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కేవలం రాశిని బట్టి మాత్రమే కంపాటబిలిటీ అనేది చూసుకోకూడదండి. అంటే రాశిని బట్టి మాత్రమే వివాహ పొంతన అనేది చూసుకోకూడదు. మనకి జ్యోతిష శాస్త్రంలో అష్టకోట గుణమేళాన్ని చూస్తారు. అంటే 8 కోటాలను చూస్తారు. వశ్యకోటం, వర్ణకోటం, తారాకోటం, ఘనకోటం, యోనికోటం అని మొత్తం 8 కోటాలు ఉంటాయి. 8 కోటాలకి 36 పాయింట్లు ఉంటాయండి. 36 పాయింట్లకు వధూవరుల జాతకం అనేది 18 పాయింట్లు లేదా 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే వివాహం అనుకూలమని సూచిస్తాం. దానితో పాటుగా ఏమైనా దోషాలు ఉన్నాయా, ఏకనాడి దోషం వర్తిస్తుందా, లేదా ఘనకోట దోషం ఉందా, బకోట దోషం ఉందా, ఏక నక్షత్ర దోషం ఉందా చూసుకుని మాత్రమే వివాహం అనుకూలమా కాదా అని నిర్ణయించాలి. రాశి కలవాలి, రాశితో పాటుగా నక్షత్రాలు కూడా కలవాలండి. 18 పాయింట్ల కంటే హాఫ్ పాయింట్ తక్కువ వచ్చినా సరే వివాహానికి అనుకూలం కాదు అని చెప్తాం. కాబట్టి కేవలం రాశిని బట్టే కాకుండా నక్షత్రాలను కూడా చూసుకుని ముందుకు వెళ్ళాలి.